హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు స్పెషల్ కొబ్బరి మామిడికాయ పచ్చడండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సాంబార్, రసం అండ్ టిఫిన్స్‌లోకి కాంబినేషన్‌గా అయితే ఎక్సలెంట్ ఉంటుంది. తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి టేస్ట్. సో, తెలియని వాళ్ళు ట్రై చేసేయండి. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక కొబ్బరికాయ తీసుకొని అది చిన్న పీసెస్‌గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పుల్లగా ఉన్న ఒక మ్యాంగో ఆర్ 2 మ్యాంగోస్ చిన్న పీసెస్‌గా కట్ చేసి అది కూడా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కారానికి సరిపడా పచ్చిమిర్చి అనేవి అవి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మేమైతే ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాము. సో, ఇవి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ తాలింపు అనేవి సెపరేట్‌గా చూపిస్తాను. సో, స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసుకోవాలండి. సో, అవి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది పచ్చడికి. సో, మిక్సీలో ఒక 1 స్పూన్ జీరా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఈ ఫ్రై అయిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. సో, అందులోనే ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాక అది ఫస్ట్ ఒక బ్లెండ్ ఇచ్చుకోవాలండి బరగ్గా. సో, నెక్స్ట్ మ్యాంగో పీసెస్ అనేవి ఉన్నాయి కదా! సో, అవి కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇంకో 2, 3 పల్సెస్ అనేవి ఇచ్చుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత లాస్ట్‌లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! కోకోనట్ పీసెస్ కొబ్బరి ముక్కలనేవి. సో, అవి కూడా యాడ్ చేసుకొని సో, ఈ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలండి. మనం ఈ ప్రాసెస్‌లోనే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ అది పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇందులో మెయిన్ తాలింపండి. సో, 1 స్పూన్ జీరా, ఆవాలు, పచ్చి శనగపప్పు అండ్ పచ్చి మినపప్పు. సో, చూస్తున్నారు కదా! తాలింపన్నీ 2 స్పూన్స్ అనేవి వేసుకోండి. ఇందులో తాలింపే టేస్ట్ వస్తుంది. సో, ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదు తినేవాళ్ళుంటే. నెక్స్ట్ ఒక 10 వరకు వెల్లుల్లి రేఖలు దంచుకొని వేసుకోండి. నెక్స్ట్ ఒక 2, 3 రెబ్బలు కరివేపాకు, నెక్స్ట్ కొన్ని ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. సో, బాగా ఫ్రై అవ్వాలి. ఇంత తాలింపుకి చాలా టేస్ట్ వస్తుందండి పచ్చడనేది. సో, చూస్తున్నారు కదా! ఈ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చడి అనేది. సో, కొబ్బరి మామిడి పచ్చడి అందులో ఈ తాలింపు అనేది యాడ్ చేసుకొని తినేయడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకునే టిఫిన్స్‌కి ఈ చట్నీ అయితే కరెక్ట్ అని చెప్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్ ఇడ్లీస్, దోసలకు కూడా ఎక్సలెంట్ ఉండింది. సో, మీరు కూడా ట్రై చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.